శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశిలో పట్టిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. వారి జీవితంలో ఎలా ఉండబోతుంది, వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇక రాబోయే కాలంలో వీరు అనుభవించేటువంటి లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ధనుసు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి కోపం ఎక్కువ, అంతేకాకుండా అహం. ఒక్కసారి గెలుపు పొందితే చాలు ఇక ఆ అహం అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది. అయితే కొంతమందితో మాత్రమే ఈ అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద గాని లేదు అంటే నా అనుకున్న వాళ్ళ మీద చాలా ప్రేమను కురిపిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే వీరికి నరదిష్టి అనేది ఇక చాలా ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా వీళ్లకు లేనిపోని అప్పులు, లేనిపోని చికాకులు, ఇంట్లో దాంపత్య జీవితంలో ఇక ఇబ్బందులు, తగాదాలు అనేవి వెంటాడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక ఇక కోర్టు వరకు వెళ్లారు అంటే అతిశక్తి కాదు. అలాంటి గోచార ఫలితాలు ప్రస్తుతం ధనుసు రాశి వారిని వెంటాడుతున్నాయి. ఈ యొక్క గోచార ఫలితాల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, దీనివల్ల ఇక కలిగేటువంటి ఉపయోగాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల కోర్టుల చుట్టూ అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, అప్పులు పాలవ్వడం, అప్పులు ఇచ్చిన వారే అప్పులు ఇక మిమ్మల్ని వసూలు చేయడానికి రావడం అనేది జరగబోతుంది. అయితే ఈ యొక్క వ్యాపార నష్టం కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. దీనికి గల కారణం కేవలం శనిగ్రహ ప్రభావం అనే చెప్పుకోవచ్చు. శనిగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క ధనుసు రాశి వారిపై తాండవం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహం దగ్గర దోష నివారణ మంత్రం మీరు పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందడమే కాదు, మంచి అదృష్ట ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరున్నారో గత కొన్ని రోజులుగా సంపాదించినటువంటి డబ్బులో అలాగే వ్యాపారాల్లో నష్టానికి గల కారణం మీ మీద నరదిష్టి, నరఘోష అనేవి ఎక్కువగా ఉండడమే. కాబట్టి ఈ యొక్క నరదిష్టి, నరఘోష వంటివి ఇక మీపై తొలగిపోవాలంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడాల్సిందే. మీరు సంపాదించినటువంటి ఇక నరదిష్టి అసలు ఎలా తగిలింది అనేది తెలుసుకోవాలంటే ఉన్నటువంటి మీకు అనారోగ్య సమస్యలు రావడం, వ్యాపారంలో ఇక మంచి ఆర్థిక లాభాలు ఉన్నప్పుడే ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం, రావడం, ఇలాంటివి మీరు ఒకేసారి సంకేతాలు చూసుకున్నట్లయితే, అంతేకాదు ఇంట్లో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఇక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, ఇలాంటివి ఇక మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లో కనిపించినట్లయితే మీపై నరదిష్టి, నరఘోష అనేది ఇక ఖచ్చితంగా ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క నరదిష్టి, నరఘోష నుంచి బాధపడుతూ ఉంటారో ఖచ్చితంగా ఆ యొక్క చూసుకున్నట్లయితే శ్రీ వీరభద్రేంద్ర స్వామి యొక్క ఆలయాన్ని ఒక్కసారి దర్శించి ఇక మీ యొక్క బాధలు చెప్పుకొని అక్కడ పూజలు చేపించుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. వీరభద్ర స్వామి ఈ యొక్క నరదిష్టి, నరఘోషలకు ఇక విరుడుగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దేవతారాధన మీకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేయడానికి ఆ యొక్క ఇక స్వామిని దర్శించుకోవడం అలాగే పూజించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు ఈ యొక్క నరదిష్టి నుంచి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు సంపాదించినటువంటి ఎలాంటి డబ్బైనా సరే వేరే వాళ్ళకి చెప్పకపోవడం, అలాగే మీరు సంపాదించేటువంటి ఏ విషయంలో అయినా సరే వేరే వాళ్ళ జోక్యం ఉండకపోవడం, మీ సీక్రెట్లు అలాగే మీ యొక్క వ్యాపార లాభ నష్టాల గురించి మూడో వ్యక్తికి చెప్పకపోవడమే మంచిదనేది మాత్రం చెప్పవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఉండవలసి ఉంటుంది. లేకపోతే లేనిపోని చిక్కుల్లో ఇబ్బంది పడేది మీరే అనేది మాత్రం చెప్పవచ్చు. మూడో వ్యక్తి జోక్యం మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంటర్ అయ్యింది అంటే మాత్రం మీకు లేనిపోని చికాకులు, తగాదాలు మాత్రం ఇక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు,
అలాగే ఇక లేనిపోని చికాకులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి పుట్టలో పాలు కానీ గుడ్లు కానీ ఇక లాంటివి పూజ చేసినట్లయితే ఇక మీకు మంచి శుభ ఫలితాలు అనేవి పొందుతాయని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారు ఇక కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని అక్కడ నాగుపాముకు కానీ ఇక నాగదేవికి కానీ పూజించినట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారికి కోపం ఎక్కువ, కానీ కొన్నిసార్లు ఆ కోపమే మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక విద్య వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు మీరు అప్పు ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆ యొక్క పత్రాలను పరిశీలించి మరీ తీసుకోవాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్లో ఇక మీరు చిక్కుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు 2 వీలర్ అంటే 2 ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మీకు ఈ యొక్క సెప్టెంబర్ 12 అలాగే 10 ఈ యొక్క రోజు నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత నుంచి మిమ్మల్ని అసలు ఆపేవారే ఉండరంటే అతిశక్తి కాదు. మీరు పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా మీకు మంచి లాభాలని తీసుకొచ్చే అవకాశం ఉంది. మీకు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఈ 2 నెలలు చాలా కీలకంగా మారబోతున్నాయి. కొన్నిసార్లు ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకున్న తర్వాతే అందులో ఎంటర్ అవ్వండి. లేకపోతే మీకు లేనిపోని చికాకులు ఎంటర్ అవ్వబోతున్నాయి. అంతేకాదు మీ యొక్క భార్యాభర్తలు అలాగే మీ యొక్క దాంపత్య జీవితంలో ఏదైనా చిన్న సమస్యలు ఉన్నట్లయితే మీరిద్దరే మాట్లాడుకొని పరిష్కరించుకునే పని చేయండి. లేకపోతే బయట దాకా వెళ్తే అది మీ పరువుకే అలాగే ప్రతిష్టకే భంగం కలిగించే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయాల్లో ఉండాలనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ధనుసు రాశి వారిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలను కానీ అంతర్గత వ్యవహారాలను కానీ వేరే వాళ్ళతో పంచుకోవడం లేదా వాళ్ళతో చెప్పడం కానీ ఇలాంటివి చెప్పకూడదు. అందువల్ల మీరు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ధనుసు రాశి వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని చిక్కుల్లో మీరు ఉన్నట్టుండి ఇక ఊబిలో పడిపోయినట్టుగా అనుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు ఇక జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మీకు హనుమాన్ ఇక చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు దక్కబోతున్నాయి. ఎవరైతే పై చదువుల కోసం చదువుతున్నారో వాళ్లకు మంచి శుభ ఫలితాలు అనేది ఈ యొక్క డిసెంబర్ నుంచి రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏదైనా ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు అందబోతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్, ధనుసు రాశిలో జీవించిన వారికి ఇక ప్రస్తుతం ఉన్నవారికి ఏ విధమైనటువంటి ఇక శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. దాని నుంచి బయటపడడానికి చేయవలసినటువంటి దేవతనాలేంటి, ఇక వీళ్ళు పాటించవలసినటువంటి నియమాలేంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం, శుభమస్తు.